హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే సామ్సంగ్ వాళ్ళు అయితే సామ్సంగ్ కొత్త ఫోన్ అయితే లాంచ్ చేసిళ్ళు. సామ్సంగ్ గెలాక్సీ A07 5G ఫోన్ అయితే లాంచ్ చేసిళ్ళు వాళ్ళైతే. ఆ ఫోన్ అయితే రివ్యూ అయితే ఇద్దాం, ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చూద్దాం. మరి ఫోన్ అయితే ఎట్లా ఏంటంటే టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే మీకు అయితే చెప్తా. మన ఛానల్కి అయితే మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేయాలి. ఇక్కడైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఇదే సామ్సంగ్ గెలాక్సీ A07 5G ఫోన్ బాక్స్ వచ్చేసి మీకు అయితే లుక్స్ అయితే ఇట్లా ఉండేది. ఫోన్ బాక్స్ అయితే చాలా సన్నగా అయితే ఉన్నది. బాక్స్ అయితే బాక్స్లో అయితే మీకు అయితే చార్జర్ అయితే వీళ్ళైతే ఇస్తలేరు, ఓన్లీ కేబుల్ ఇస్తారు. సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఇస్తారు. కేబుల్ అయితే లుక్స్ అయితే మీకు అయితే ఇట్లా ఉంటుంది. ఫోన్ బ్యాక్ సైడ్ లుక్స్ అయితే మీకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. మీకు అయితే కలర్ అయితే బాగున్నది, నాకైతే కలర్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ప్రీమియం కలర్ లేకుండా సామ్సంగ్ ప్రీమియం ఫోన్స్ ఎట్లుంటో అట్లనైతే ఉన్నది. డిజైన్ గా అట్రాక్ట్ అయితే చాలా మంది సామ్సంగ్ ఫ్యాన్స్ వాళ్ళైతే. ఇంకా 3 కలర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. 3 కలర్స్ లో ఏదైనా కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. థిక్నెస్ వెయిట్ వచ్చే స్క్రీన్ పై ఒకసారి మీరు చెక్ అయితే సింగిల్ స్పీకర్ అయితే వీళ్ళైతే సౌండ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిల్లు వీళ్ళైతే. హైబ్రిడ్ స్లాట్ అయితే ఇచ్చిల్లు. USB 2 తోటి అయితే వస్తుంది. 3.5mm జాక్ అయితే ఉంటుంది, రిమూవ్ అయితే చేస్తలేరు వీళ్ళైతే. ఇది ఒక ప్లస్ పాయింట్. IP54 రేటింగ్ అయితే ఇచ్చిల్లు. దీంట్లో 6.7 ఇంచెస్ HD+ డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. ఫుల్ HD ఇస్తే బాగుంది, కానీ HD+ డిస్ప్లే ఇచ్చిల్లు వీళ్ళైతే. బెజల్స్ అయితే చాలా ఎక్కువనైతే అనిపించినాయి నాకైతే. కొంచెం తక్కువ ఇస్తే బాగుండు. 120 రిఫ్రెష్ రేట్ కూడా ఇచ్చిల్లు. ఎన్ని యాప్స్ మీరు అయితే వాడిన ఫోన్ అయితే ఏం లాగ్ అయితే లేదు. 800 నిట్స్ HBMM బ్రైట్నెస్ అయితే ఇచ్చిల్లు. ఇండోర్ అవుట్డోర్ విజిబిలిటీ అయితే చూసుకోవచ్చు. మీకు అయితే ఎట్లా వస్తుంది ఏందని. అవుట్డోర్ లో కూడా మీకు అయితే మంచిగా బ్రైట్ గా అయితే అవుపిస్తుంది డిస్ప్లే అయితే. దీంట్లో ప్రొసెసర్ వచ్చేసి MediaTek Dimensity 6300 ప్రొసెసర్ అయితే ఇచ్చి మీరైతే చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. యాంటీ స్కోర్ అయితే స్క్రీన్ పైన ఇచ్చిన, CPU కూడా స్క్రీన్ పైన ఇచ్చిన. ఒకసారి మీరు చెక్ అయితే అండి. LPDDR4X UFS 2.2 స్టోరేజ్ అయితే ఇచ్చిల్లు. ఎన్ని యాప్స్ మీరు అయితే బ్యాక్గ్రౌండ్ లో పెట్టినా ర్యామ్ మేనేజ్మెంట్ లో అయితే ఉంచుకుంటారు. మీకైతే ఫోన్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, కాల్ ఆఫ్ డ్యూటీ అట్లా ఆడుకోవచ్చు. కానీ కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మరి ఇది గేమింగ్ ఫోన్ ఏం కాదు. నార్మల్ జనరల్ యూస్ కి అయితే మీకైతే ఫోన్ అయితే బాగుంటది. గేమింగ్ అయితే నేనైతే రికమెండ్ అయితే ఈ ఫోన్ అయితే 1 UI 8 మీద రన్ అవుతుంది. ఈ ఫోన్ అయితే Android 16 మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. 6 years Android అప్డేట్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్ లో. కొన్ని పనికిరాని యాప్స్ అయితే ఉన్నాయి, మీరు డిలీట్ అయితే చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. సర్కిల్ టు సర్చ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఇంకా మీకైతే సామ్సంగ్ వాలెట్ అని ఒక యాప్ అయితే ఇచ్చిల్లు. దీంట్లో మీరైతే మీ UPI ఉండేది కదా కార్డులు అయితే అవి అయితే యాడ్ అయితే చేసుకొని మీరైతే ఫింగర్ ప్రింట్ తోటి డైరెక్ట్ పేమెంట్ అయితే చేయొచ్చు. స్కానర్ ఓపెన్ చేసుకొని ఇట్లా స్కాన్ చేసేసి అమౌంట్ వచ్చేసి ఫింగర్ ప్రింట్ కొట్టేసి డైరెక్ట్ అయితే మీకైతే అయిపోతుంది మొత్తం పేమెంట్ అయితే. బ్యాక్ సైడ్ అయితే మీకు 50 MP కెమెరా అయితే ఇచ్చిల్లు. ఇంకా 2 MP కెమెరా అయితే ఇచ్చిల్లు. ఫ్రంట్ అయితే 8 MP కెమెరా అయితే ఇచ్చిల్లు. ఫుల్ HDలో 30fps లో అయితే మీరు అయితే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. కొన్ని కెమెరా సింబల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన, ఒకసారి మీరు చెక్ అయితే అండి ఎట్లా వస్తాను ఏందని. ఫోటోస్ అయితే ఫ్రంట్ సెల్ఫీ కూడా వేసిన నేనైతే మీకైతే. ఇదైతే మీకు 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది మీకైతే ఫోన్ అయితే. 0 to 100% మీకైతే 1 hour 30 minutes అయితే తీసుకుంటుంది. 12 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి దీంట్లో. బ్లూటూత్ 5.3 అయితే ఇచ్చిల్లు వీళ్ళైతే. Wi-Fi 5 అయితే ఉన్నాయి దీంట్లో. మీకైతే అన్ని సెన్సర్స్ ఉన్నాయి. మీకైతే దీంట్లో 4GB 128GB వేరియంట్ ఉన్నాయి, 6GB 128GB వేరియంట్ అయితే ఉన్నది. మీకు నచ్చిన వేరియంట్ అయితే మీరైతే తీసుకోండి. ఈ సామ్సంగ్ గెలాక్సీ A07 5G ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో వస్తున్నాం. బాయ్ బాయ్.